ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు. ప్రేమికుల రోజు అని జరుపుకుంటాం. మరి ప్రేమ అంటే ఏంటి? ప్రేమ ఎన్నో రకాలుగా ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితుల అనుబంధం, గురువుల మార్గదర్శకత్వం, ఇంకా మానవత్వంతో మనం చూపేది. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. మరి ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఇదేదో కాదు. ఇప్పుడు చెప్పాను చూడండి. ఇన్ని రకాల ప్రేమలో ప్రేమ అంటే మాటల్లో చెప్పనిది. మనస్సుతో అర్థం చేసుకునేది. సంతోషం కలిగినప్పుడు వాళ్ళతో కలిసి నవ్వగలిగేది. బాధ కలిగినప్పుడు చేయి పట్టి నడిపించేది. మరి కొందరంటారిప్పుడు ప్రేమికుల దినోత్సవం అవసరమా? అవసరమా అనేది మనను ప్రేమ అనే మాటను, ప్రేమ అనే దానిని చూసే మన స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. అవసరమే అనేవాళ్ళు ఉన్నారు. ఎందుకు అవసరం అంటారు వాళ్ళంటే, ప్రతి జీవి ఎన్నో బిజీ షెడ్యూళ్లతో ఎంతో పనిచేస్తూ, ఎంతో అలసిపోతూ ఉండి, ఒకరిని గురించి ఒకరు కాసేపు మాట్లాడుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, వారికంటూ ఒక రోజును ప్రత్యేకించి మన యొక్క భావాలని, ఫీలింగ్స్‌ని పంచుకుంటే తప్పేముంది అనే వాళ్ళు అవసరం ఉన్నది అంటారు. కొందరు అవసరం లేదు అంటారు. ఏమంటారు అవసరం లేదని? ఒక రోజుకు దాన్ని ముడికట్టి వేస్తామా? జీవితాంతం చూపించేది అది అంటారు. మరి ఇద్దరిలో ఎవరైనా కూడా కోరేది అది ఒకటే. అవును మరి. మరి కొందరు ఏమంటారంటే, ఈ దినోత్సవం అనేది మనది కాదు, ఎక్కడి నుంచో వచ్చింది అని అంటారు. నిజమే. ఇది పాశ్చాత్య పోకడనే. రోమ్ సామ్రాజ్యం నుంచి వాలంటైన్స్ పేరు మీదుగా వచ్చిన రోజు. మరి మన భారతీయ సంస్కృతిలో ప్రేమ లేదంటారా? ఉంది. ఎందుకు లేదండి? మన పురాణాలు, మన ఇతిహాసాలు ఎన్నో చూస్తుంటాం. అందులో మొదటిది ఆది దంపతులు శివ పార్వతుల మధ్య లేదా? ఉంది. రాధాకృష్ణుల ప్రేమ అజరామరం. మరి సీతారాముల ప్రేమ ఉంది. తర్వాత వస్తే శకుంతల దుష్యంతులో ఉంది. చూస్తాం మనము ఇతిహాసాలలో. అదేవిధంగా నలదమయంతులు ఉన్నారు, శశిరేఖ అభిమన్యులు ఉన్నారు. ఇవన్నీ కూడా చెప్తాం. ఇదంతా ఉంది, లేదనడానికి లేదు. అది పాశ్చాత్యమైన, అది భారతీయ సంస్కృతి అయినా కానీ అది మరొక మానవీయ కోణం అంతే. ఆ రకంగా మనము చూడొచ్చు. కాదు అనడానికి ఆస్కారం లేదు. అయితే మరి ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ రోజుల్లో ప్రేమ పేరుతో చాలా అనర్థాలు జరిగిపోతున్నాయి. ఎన్నో జీవితాలు పాడైపోతున్నాయి. ఈ పోకడలో చిన్న చిన్న పిల్లలు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అనేది నిజం. మరి ఇది ఎంతో ఆనందకరమైన, అనిర్వచనీయమైన ఈ మాటని పిల్లలు అర్థం చేసుకోలేక దాని బారిన పడి ఆ అవస్థలు కొని తెచ్చుకుంటున్నారు అనేది నిజం. అవి జరగకుండా చూడాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉంది. మరి దాని కోసం మనం ఏం చేయాలి? అయితే పరిణతి చెందిన వాళ్ళ మధ్యలో ఏర్పడే ప్రేమ వేరు, పరిణతి లేని వాళ్ళ మధ్యలో ఏర్పడే ప్రేమ వేరు. ఎవరేమైనా కొన్ని విషయాలను గమనిస్తే మాత్రము వాళ్ళు పరిపూర్ణంగా ఆ ప్రేమను ఆస్వాదించవచ్చు, మంచి ప్రేమికులుగా నిలిచిపోవచ్చు. అందులో ఉండే మొట్టమొదటిది గౌరవం, పరస్పర గౌరవం. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి పరస్పర గౌరవం అనేది ఉండాలి. గౌరవం అనేది లేదు అనంటే మొదట్లోనే దాన్ని వదిలేయాలి. ఇక రెండవది నమ్మకం. నీవు ఒకరిని గౌరవించి నా వారు అనుకున్నావంటే వారి మీద పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండాలి. నువ్వు నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడే ఎదుటి వ్యక్తిలో నమ్మకం కలుగుతుంది. నువ్వు నమ్మకాన్ని కలగలేవంటే ఎదుటి వ్యక్తిలో నమ్మకము కలగదు. కలగనప్పుడు మరి అది ఎలా సఫలమవుతుంది? కాదు. ఈ రెండింటికి తోడిచ్చేది నిజాయితీ. నిజాయితీ మించిన ఏది కూడా ఈ లోకంలో లేదు. అటువంటప్పుడు నువ్వు ఏది చెప్పదలుచుకున్నా కూడా
నిజాయితీగానే చెప్పాలి. నిజాయితీ అనేది తప్పిన నాడు నీ ఊహించుకున్న దానికి, నువ్వు చేసే పనికి ఎటువంటి అర్థం లేదు. ఈ నిజాయితీని చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా తొందరపాటు పడద్దు. నేను నిజాయితీ పరుణ్ణి అని ఎదుటి వాటికి చెప్పడం కాదు, చేసి చూపించాలి. నీ మాటలు నిజమయ్యేదానికి ప్రూఫ్ ఉండాలి. అదే అసలైనవి. అయితే ఈ రోజుల్లో ఇంకా ఏమైతుంది అనంటే సోషల్ మీడియా. నువ్వు ఏదో అనగానే సోషల్ మీడియాలో పెట్టేస్తావు. పెట్టేయగానే అవాంతరాలు పెరిగిపోయి ప్రేమ నిజమైంది అయినప్పుడు సోషల్ మీడియా జోలికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. నీవు ఎంత గౌరవిస్తున్నావు అనేది దాని మీదనే ఉంటుంది. ఇంకొకటి, నేను నీవాణ్ణి, నువ్వు నా వాడివి అనుకుని మనసులో నింపుకున్న మీరు ఆ ఎదుటి వ్యక్తి గురించి ఆయన పాస్వర్డ్లు, డబ్బులు, క్రెడిట్ కార్డులు అడగాల్సిన అవసరం ఎక్కడిది? ఏ లేదే. అలా అడిగితే నీలో నిజంగా గౌరవం ఉన్నట్ట, నమ్మకం ఉన్నట్ట, నిజాయితీ ఉన్నట్ట? లేదు. మరి అటువంటి ఆలోచన ఎప్పుడు కూడా చేయకూడదు. ఒక వ్యక్తి నీకోసమే పుట్టి ఒక 20-25 సంవత్సరాల వరకు వచ్చాడు అంటే అక్కడ ఏమీ లేదని అర్థమా? కాదు. అక్కడ తన కుటుంబం ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, మార్గదర్శకులు ఉన్నారు, ఎందరో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా విడవకుండా ఉన్నప్పుడే, ఆ అందరినీ కూడా మెప్పించినప్పుడే మీలోని ప్రేమకు నిజమైన అర్థం, గెలవగలమనే నమ్మకం మీకు అప్పుడే ఉంటుంది. ఇంకొకటి, భద్రత. ఏం భద్రత? ఒక అమ్మాయిని నువ్వు ప్రేమించావంటే ఆ అమ్మాయి నిన్ను భద్రంగా ఫీల్ కావాలి, నాకు కేర్ చేస్తాడనే విషయాన్ని, నమ్మకాన్ని, నిజాయితీని, నీ మీద గౌరవాన్ని నువ్వు కలిగించగలగాలి. అబ్బాయి విషయంలో కూడా అమ్మాయి అలా చేయగలగాలి. ఈ రోజుల్లో ఎవ్వరు తక్కువ కాదు, నువ్వు ఎక్కువ నేను తక్కువ అనే ఆలోచనే లేదు. ఇలాంటి విషయాలు కనుక మనం పాటించినట్టయితే ప్రేమికుల దినోత్సవానికి మంచి విలువ వస్తుంది. ప్రేమకి కూడా పరిపూర్ణమైన ఏమొస్తుంది? పరిపూర్ణమైన సఫలత ఏర్పడుతుంది, విలువ కలుగుతుంది. ఏదేమైనా అందరికీ కూడా ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షల్ని అడ్వాన్స్గానే చెప్పేస్తున్నాను. ఈ ప్రేమికుల దినోత్సవం అనేది పాశ్చాత్యమైన, భారతీయమైన ఒక రోజుని మన యొక్క ఫీలింగ్స్ చెప్పడానికి సంబంధించిన రోజు కాబట్టి జరుపుకోవడంలో తప్పు లేదనే అంటాను.